నమస్తే. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ వద్ద ఉన్నాము. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా మేనిఫెస్టోలో ప్రకటించింది. సో ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లంతా కూడా ఆర్థికంగా నష్టపోయారు. మా పొట్ట కొట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఆందోళన చేశారు పెద్ద ఎత్తున. సో మరోసారి ఇదే అంశం తీసుకొని మళ్ళీ ధర్నా కూర్చున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబా, ఏం పేరు? నా పేరు కొమరెల్లి బాబు, ఆటో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఏది ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 12,000 ఆర్థిక సాయం అన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఎట్లుంది మీ బతుకులు ఎట్లున్నాయి? మీ ఆటో ప్రయాణం ఎట్లుంది? ఈ ఉచిత బస్సు ద్వారా, ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మూలిగే నక్క మీద తాటి పండబడ్డట్టున్నది. ఎట్లంటే ఒక గుదిబండలాగా అయిపోయింది. సంసారంలో పిల్లల్ని భార్యను పోషించుకోవాలంటే, వారికి విద్యా అభ్యాసం చేపించాలంటే, వారిని సాధాలంటే ఈరోజు ఒక గగనంలాగా అయిపోయింది. అప్పట్లో మహాలక్ష్మి పథకం రాకముందుకు, ఫ్రీ బస్సు లేకముందుకు ఆటో డ్రైవర్లు కనీసం ఒక 1,000 రూపాయలు 800 తీసుకుపోయేళ్ళం. ఈరోజు ఆ యొక్క 600, 700, 800 కంటే ఎక్కువ మేము తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయినటువంటి ఆటో డ్రైవర్లకు మీరు న్యాయం చేయాలి. మీరు మేనిఫెస్టోలో పెట్టినారు, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఆచరణ లేదు. గౌరవ పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కలిసినాం, 3 సార్లు మెమరాండం ఇచ్చినాం. మీరంతా మా కుటుంబ సభ్యులు అన్నారు, మేమంతా ఒకటే అన్నాడు. ఇప్పటి వరకు కూడా ఆ పేపర్లు చెత్తబుట్టలు వేస్తుంది, కానీ దాన్ని పట్టించుకున్నటువంటి నాదులు లేవు. కాబట్టి మీరు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల ఈరోజు ఆటో డ్రైవర్ల పొట్టగొట్టినరు. వారి యొక్క సహనాన్ని మీరు పరీక్షించకండి. ఎందుకంటే పరీక్షిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఏందో, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లుంటారో మీకు తెలుసు. ఉద్యమాలు ఉవ్వెత్తునలు ఎత్తాయి. మళ్ళీ అదేవిధంగా మీరు పోతే, ఒకప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవం లేకుండే, సరే మీరు మారినందుకు మేము మీకు అవకాశం ఇచ్చినాం, మేము ఓటేసినాం, నిన్ను గెలిపించినాం, మా పుట్ట మీద కొట్టినావు. ఇది తప్పుడు నిర్ణయాల వల్ల నువ్వు రేపు జరగబోయేటువంటి పరిణామాలన్నిటికీ కూడా నువ్వు బాధ్యత వహించాలి, నువ్వే నష్టం చూపెట్టాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 40 మంది ఆటో డ్రైవర్లు మరి ఇంటి గడవక మరి ఆర్థిక ఇబ్బందులు వచ్చని ఉరిపెట్టుకొని తెచ్చారు. కనీసం నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, మరి పేపర్ స్టేట్మెంట్ చూస్తావు, టీవీలో చూస్తారు, ఒక్కసారైనా ఒక్క కుటుంబాన్ని పరామర్శించేటువంటి బాధ్యత మీకు లేదు. ఏంటంటే మీకు ఇష్టం వచ్చినట్టు పేపర్ మీద లెక్కలు రాసుకుంటారు, కోట్లు పెడతారు. ఎవరికి పెడుతున్నారో మీ కోట్లు మాకైతే తెలియదు. కానీ ఈరోజు పేదవాడు బ్రతకాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అందులో మరి ఆటో డ్రైవర్ వృత్తిని ఎన్నుకుని ఇవ్వాలంటే బడుగు బలైన వర్గాల వారు మాత్రమే దీని వైపు ఆకర్షితులవుతారు. ఎందుకంటే వారు సంపాదించిన ఆస్తిపాస్తులు లేక తన భార్య పిల్లలు పోషించుకోవాలని ఆటో రంగంలో దిగితే మీరు సహాయం చేయలేదు, సహాయం చేయకున్నా పర్వాలేదు, మా మీద దాడులు చేస్తారు. ఈ విధంగా దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మరి ఆటో డ్రైవర్లు, ఒకప్పుడు ఏ సమస్య వచ్చినా ముందు ఆటో డ్రైవర్లకే వస్తున్నాయి. మీకేం పాపం చేయలే, మేము ఓటేసి గెలిపించినాం. మరి మీరు మమ్మల్నే టార్గెట్ చేసి మా పూట మీద కొట్టినరు. ఈరోజు ఆటో డ్రైవర్లే కానీ, క్యాబ్ డ్రైవర్లే కానీ, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు అందరి పూట మీద కొట్టినావు. కాబట్టి దీనికి రేపు రాబోయే రోజుల్లో అదేవిధంగా ఆటో డ్రైవర్లను వాదుకోకుండా పర్లేదు, ఇటు ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులను పెట్టి మా యొక్క వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోతున్నాం. ఈ వెంటనే ఓలా, ఊబర్ బైకులు నిషేధించాలి. మాకు కావాల్సినటువంటి న్యాయం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బాబా, ఎన్నేళ్ళు ఆటో నడుపుతావా? ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నావు? నా పేరు మొహమ్మద్ అబ్దుల్ వాహిద్ హుస్సేన్. రాష్ట్ర కమిటీ వెజిటేబుల్ మార్కెట్ ఇన్ఛార్జి, ఆటో యూనియన్లో శాఖ సెక్రటరీ. 40 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను. మనకు తెలంగాణ రాకముందు మీటర్లు నడిచినాయి ఆటోకు. అప్పుడు మాకు బిజినెస్ బాగుండే. ఈ ఓలా, ఊబర్ ఆన్లైన్ లేదు. ఇవాళ ఓలా, ఊబర్ వల్ల చాలా నష్టం జరుగుతుంది మాకు. రెండవది మీటర్లు క్యాన్సిల్ చేసిర్రు. ఇది ఏంది, మనం బతకడం కష్టమైపోయింది. ఇవాళ 200 సంపాదించలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ కొంతమంది వేల డ్రైవర్లు, ఇవాళ ఎంతో డ్రైవర్లు చనిపోయారు బిజినెస్ లేక, జాబులు దొరకాయి. మరి ఏంది ఇది అన్యాయము? ఈ అన్యాయాన్ని అరికట్టాలి. ఇంకోటి, ఎన్టీఆర్ సీఎం ఉన్నప్పుడు 5,000 డిమాండ్ పెడితే అమలైంది. అది దాన్ని జీవో పాస్ చేయలేదు. ఆటో డ్రైవర్కి 5,000, బీడీ కార్మిక 3,000, కుట్టు మిషన్ వాళ్ళకు 3,000, అవి 2 అయినాయి. మరి ఆటో డ్రైవర్ 5,000 పింఛన్ ఎందుకు కాలేదు? అది అమలు చేయాలి. మరి ఇవాళ 12,000 సంవత్సరానికి ఇస్తా అంటే ఎందుకు 12,000? నెలకు 1,000 రూపాయలు మాకు ఎందుకు? ఛాయ్ తాగితే 1,000 రూపాయలు అవుతాయి. మరి 3,000 అవుతున్నాయి నెలకు. రోజు 100 రూపాయలు పెట్టుకున్నా. మరి 1,000 రూపాయలు ఎందుకు? మాకు అవసరం లేదు. 5,000 పింఛన్ అమలు చేయి.
మీటరు ఆటోకు మీటరు ఆన్ చేయి. ఆనాడు వెనకటి నుంచి మనకు మీటర్ ఉండే, మీటర్ ఆన్ చేయి. ఈ ఆన్లైన్ బంద్ చేయి. క్యాబులు ఎందుకు? వైట్ ప్లేట్ ఉండి ఆటోలు, బైకులు, స్కూటీలు, దీనివల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇవి బంద్ చేయి, మీటర్ ఆన్ చేయి. ఇంత మరి ఏంది ఇది మాకు నష్టము? ఆటో ఇప్పుడు మిత్రపక్షాల ఐక్యత అని మాకు సపోర్ట్ చేయమంటారు. ఓట్లేసి గెలిపించేది మేము, ఓడిచ్చేదైనా మేమే. మరి మాకే ఈ నష్టాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా ప్రజాపాలన అంటున్నాడు, సామాన్యులకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అంటున్నాడు. కేసీఆర్ను రేవంత్ రెడ్డి కంపేర్ చేసుకుంటే ఎవరి పరిపాలన మంచిగా అనిపిస్తుంది? మాకు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ పరిపాలన చాలా ద్రోహం జరిగింది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, అది ఇయ్యలేదు. 3000 ఇల్లు కూలిపోయినోనికి 3 లక్షలు ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. మరి ఏంది ఇది నష్టము? మాకు అన్ని కేసీఆర్ వల్ల అన్ని నష్టాలే జరిగినాయి. ఏ ఒక్కటి కూడా మాకు అమలు కాలేదు. జర్ర గట్టిగా మాట్లాడితే జైలు పంపించడం, ధర్నా చెయ్యొద్దు, స్ట్రైకు చెయ్యొద్దు అని ఇవన్నీ కేసీఆర్ వల్ల చాలా నష్టాలు జరిగినాయి. ఇప్పుడు ఈయనేమంటుండు, మీరు ధర్నాలు చేసుకోర్రి, స్ట్రైకు చెయ్యిర్రి, మీ ఆటో యూనియన్ కరెక్ట్ ఉంటే నేను సహకరిస్తా అంటుండు. కొద్దిగా టైం పడుతుంది, ఓపిక పట్టురు అంటుండు. మరి ఎప్పుడైతుంది, ఏమవుతుంది? ఇప్పటి వరకు 7 నెలలు అయిపోయింది గెలిచి, మరి ఇంతవరకు ఏది కాలేదు. మహాలక్ష్మి పథకం మీద 2500 లేడీస్కి ఇస్తా అన్నాడు, అది కాలే. 500 గ్యాసు, అది కాలే. కరెంటు బిల్లు 200, అది కాలేదు. కరెంటు బిల్లు ఫ్రీగా వస్తున్నది, గ్యాస్ కాలే. ఇంకా రూపాయల 10% అయింది, 90% కాలేదు. కానోళ్ళు తిడుతుర్రు ఇవాళ. ఇల్లు కూలిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అన్నాడు, మరి ఇంతవరకు అది లేదు. మరి ఏది ఇది? న్యాయం చేయాలి మనకు గవర్నమెంట్. చాలా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆటో డ్రైవర్ యూనియన్ కావచ్చు, ఆటో డ్రైవర్లంతా కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి, ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రధానంగా గత ప్రభుత్వము మాకు అన్యాయాన్ని గురి చేసింది, ఈ ప్రభుత్వమైన అసెంబ్లీలో మరి మా గురించి ఏమైనా మాట్లాడుతుందా, మాకు సంబంధించినటువంటి 12,000 ఆర్థిక సాయం గురించి ఏమైనా మాట్లాడుతుందా, లేకపోతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఇచ్చినటువంటి ఆర్థిక సాయం 12,000 రూపాయల గురించి ఏమైనా మాకు ఊరట లభించే విధంగా వార్త చెప్తా అనేటువంటి అంశం గురించి వాళ్ళు ఇవాళ ప్రధానంగా ధర్నలో కొన్ని డిమాండ్స్ పెట్టి, ఆ డిమాండ్స్ ఆధారంగానే మేము ప్రభుత్వానికి వినతి తెలియజేస్తా ఉన్నాం. చూద్దాం మరి సర్కార్, రేవంత్ సర్కార్ స్పందిస్తుందా? మా ఆటో డ్రైవర్ల పొట్టున కొట్టినటువంటి రేవంత్ సర్కార్ మాకు న్యాయం చేస్తుందా, ఏం చేస్తుంది? మాకు 5,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాలన్నటువంటి డిమాండ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీని పట్ల ఎట్లా స్పందిస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.